క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఒక దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ దైవ వర్తమానమును ఆలకించి దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము జ్ఞానము గలవారు ఏం చేస్తారో 3 విషయాలు వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానములో మొదటి మాట, జ్ఞానము గలవారు మేలు చేస్తారు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేటుకు వారికి తెలియను గాని మేలు చేటుకు వారికి బుద్ధి చాలదు. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. జ్ఞానము లేని వారిగా ప్రజలు ఉంటున్నారు. ఆయా తరములలో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఎరుగని ప్రజలుగా, దేవునికి తిరుగుబాటు చేసే ప్రజలుగా వారు జీవిస్తూ వచ్చారు. అందుచేతనే దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేని వారై ఉన్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకునేను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని దేవునికి వాక్యము సెలవిచ్చుచున్నది. 1 సమూయేలు 24:19 ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. బహు వివేకముగా ప్రవర్తించుచున్న దావీదు సౌలు రాజునకు మేలు చేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. సౌలు రాజు దావీదునకు అపకారము తలపెట్టినప్పటికీ దావీదు ఉపకారము చేసిన వాడిగా ఉన్నాడు. జ్ఞానము గలవారు మేలు చేస్తారు. జ్ఞానము గలవారు శత్రువులకు సైతము మేలు చేసేవారిగా ఉంటారని వాక్యము సెలవిచ్చుచున్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనములో యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాటలు చెప్పబడి ఉన్నవి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేర్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నారు. జ్ఞానము గల కుమారుడుగా ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానవంతుడుగా ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేర్చు సంచరించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాది అనగా సాతానుడు అనేక మందిని పీడించుచు ఉన్నాడు, కీడు చేయుచు ఉన్నాడు, అనేక మందిని అనారోగ్యము పాలు చేయుచున్నాడు, నష్టమును కష్టమును ప్రజలకు కొని తెస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయుచు సంచరించుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఈరోజు ఆత్మస్వరూపుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మేలు చేయడానికి మన మధ్యలోనే ఆయన సంచరించుచున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ దీయువాడు మన ప్రభువు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ దీయువాడు మన ప్రభువు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఈ భువిలో, ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఈ భువిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదం. ఆహా సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం. ఆహా సంతోషముగా నుండేదం. ప్రియులరా, మేలులెన్నో చేయువాడుగా మన ప్రభువు కనబడుచున్నాడు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ భూమిలో. యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానము గల వ్యక్తిగా ఆయన మేలు చేయుచున్నాడు. జ్ఞానము గల వారందరూ మేలు చేసేవారిగా ఉన్నారు. దావీదు మహారాజు జ్ఞానము గలవాడు, ఆయన మేలు చేయుచున్నాడు. యోబు భక్తుడు జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
ఆయన శత్రువులను సహితము ప్రేమించి వారి క్షేమము కోరి ప్రార్థన చేయుచున్నాడు. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానముగల కుమారుడుగా ఆయన మేలు చేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక మన ధ్యానంలో రెండవ మాట, జ్ఞానము గలవారు సమయమును సద్వినియోగము చేస్తారు. తీతుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. యేసుక్రీస్తును ఎరుగక మునుపు మనము అవిధేయులము, అజ్ఞానులము, అవివేకులుగా ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము, మోసపోయిన వారముగా ఉన్నాము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచున్నాము. దేవుడు మనకిచ్చిన సమయమును ఆ విధముగా దుష్టత్వములో, ఈ పాప భోగములు అనుభవించుటలో, దురాశలను నెరవేర్చుటలో అవివేకులుగా ఉండి మనము కాలము గడిపినటువంటి వారిగా ఉన్నాం. తన విశేషమైన కనికరము ద్వారా ఆయన మనలను రక్షించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. రక్షింపబడిన మనము దేవుడు మనకిచ్చిన సమయమును మనం వ్యర్థపుచ్చుకోకుండా, సమయము చాలా విలువైనది కనుక ఆ సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకొనవలెనని వాక్యము సెలవిచ్చుచున్నది. వాక్యము చదువుడు ద్వారా మన సమయాన్ని సద్వినియోగం చేసుకొనవలసిన వారిగా మనమున్నాం. సమయం చాలా విలువైనది. ప్రకటన 1:3లో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, గైకొనాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఈ విధముగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవారమై మనం ఉండాలి. ప్రియులరా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థన చేయుటకు జ్ఞానము కలిగినటువంటి వారముగా ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలో అది ఎరిగిన వారమై ఆ విధముగా ప్రార్థన చేసే వారమై మనం ఉండాలని వాక్యము సెలవించుచున్నది. 71వ కీర్తన 18వ వచనములో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము అని నడిప్రాయములో ఉన్న దావీదు మహారాజు ప్రార్థన చేయుచున్నాడు. పుట్టబోవారికి దేవుని మాటలు చెప్పాలని ఆశ, దేవుని బలమును గూర్చి ఆయన శౌర్యమును గూర్చి రాబో తరము వారికి చిన్న పిల్లలకు దేవుని మాటలను తెలియజేయాలనే ఆశతో దావీదు మహారాజు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దావీదు తన సమయమును పెందలకడ లేచి దేవుని సన్నిధిలో గడుపుచున్నాడు, దేవుని మహిమపరుచుచున్నాడు, కీర్తించుచున్నాడు. అలాగే దినమునకు 7 మారులు దేవునిని స్తుతించుచున్నాడు. 119వ కీర్తన 164వ వచనములో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మారులు సంపూర్ణముగా దేవునిని స్తుతించుచున్న దావీదు మహారాజును మనము చూస్తున్నాం. అలాగే దినమునకు ముమ్మారు ప్రార్థన చేయుచున్న దావీదును మనము చూస్తున్నాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును అంటున్నాడు. లూకా 21:37లో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానము గల కుమారుడుగా ఆయన తన సమయమును ఈ విధముగా సద్వినియోగం చేసుకుని ఉన్నారు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దుకు పెందల కడ వచ్చుచుండిరి. ఈ విధముగా ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడ లేచి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరలా దేవాలయంలోనికి వచ్చి ప్రజలకు బోధించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీకివ్వబడిన సమయమును నీవే విధముగా సద్వినియోగం చేయుచున్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థనలు మనం గడుపుచున్నామా? వాక్యం వినుడి ద్వారా మన సమయమును సద్వినియోగం చేసుకోవాలి. వాక్యము చదువుడు ద్వారా మన సమయమును సద్వినియోగం చేసుకోవాలి. వాక్యమును ధ్యానించడం ద్వారా మన సమయమును సద్వినియోగం చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మన సమయమును సద్వినియోగం చేసుకునవలసిన వారిగా ఉన్నాం. దేవుని సన్నిధిలో పాటలు పాడి ఆరాధించడం ద్వారా, ఆయనను మహిమపరచడం ద్వారా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో గడుపడం ద్వారా మన సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టమైనది, అది ఉత్తమమైనది. ఆయన మందిరావరణంలో ఒక దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టము. ఇటువంటి శ్రేష్టమైన సమయములను మనము పోనీయక సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. జ్ఞానము గలవారే సమయమును సద్వినియోగం చేసుకుంటారు. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు, 10 మంది కన్యకులు కొనికి నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. 5 సిద్ధపడి ఉన్నారు, మరి 5 సిద్ధపడకుండానే వారికి ఇవ్వబడిన సమయమును నిద్రించుటలో గడిపారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు విడవబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. సమయమును వ్యర్థం చేసుకున్నారు, సమయమును దుర్వినియోగం చేసుకున్నారు బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులుగా సమయమును సద్వినియోగం చేసుకుందాము గాక. ఏశావు తనకి ఇవ్వబడిన సమయమంతయు దుర్వినియోగం చేసుకుని ఆశీర్వాదము పొందగోరి కన్యలతో శ్రద్ధతో వెదికినను అతడు మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. కృప పొందకుండా తప్పిపోయిన వ్యక్తిగా ఏశావును మనం చూస్తున్నాం. భక్తుడుగా ఉండవలసిన ఏశావు భ్రష్టుడైపోయినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడిచ్చిన సమయమును యాకోబు సద్వినియోగం చేసుకున్నాడు, ఏశావు దుర్వినియోగం చేసుకున్నాడు. మనకివ్వబడిన సమయమును మనము సద్వినియోగము చేసుకుందుము గాక. పరిచర్య చేటులో మన సమయమును సద్వినియోగం చేసుకుందుము గాక. వాక్యము ప్రచురించుటలో, ఇతరులకు సాక్ష్యము చెప్పుటలో, మన పరిచయస్తులకు, ఇరుగు పొరుగు వారికి క్రీస్తును పరిచయము చేయుటలో మన సమయమును సద్వినియోగం చేసుకుందుము గాక. జ్ఞానము గలవారు సమయమును సద్వినియోగం చేసుకుంటారు. ఇక 3వ మాట, జ్ఞానము గలవారు నశించు వారిని రక్షిస్తారు. సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారముగా ఇతరులను రక్షించే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. హెబ్రీ 11:31 నుంచి మనం చూస్తే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి రాహాబును మనము చూస్తున్నాం. సమయమును సద్వినియోగం చేసుకొని తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలుగా వేగుల వారిని చేర్చుకొని వారిచ్చినటువంటి ఎర్రని తొగరు దారమును తన కిటికీకి కట్టి తన బంధువులను అందరినీ కూడా తన ఇంటిలో చేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తను రక్షింపబడింది, తన కుటుంబము వారు రక్షించబడ్డారు, తన ఇంటి వారు తన బంధువులందరినీ కూడా ఆమె రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలిని ఎస్తేరు జ్ఞానయుక్తముగా ఉపవాస ప్రార్థన చేసి యోధా జనులను రక్షించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. ప్రసంగి 10:15 ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఈ జీవ మార్గమును ఎరుగక మోక్ష మార్గమును, నీతి మార్గమును, మేలు కలుగు చేయు మార్గమైన యేసు మార్గమును ఎరుగక ఎందరో ఆయాసపడుచున్నారు, ప్రయాసపడుచున్నారు. అటువంటి వారిని యేసు మార్గములో మనము నడుచుచు ఈ మార్గములోనికి మళ్లింపవలసిన వారిగా ఉన్నాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు మార్గములో మనం నడుచుచు, ఈ జీవ మార్గములో మనము నడుచుచు అనేక మందిని ఈ మార్గము వైపు మళ్లించవలసిన వారిగా ఉన్నాం. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని కరుణించవలసిన వారిగా మనమున్నాం. సామెతల గ్రంథము 20:1 ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు, ఎందరో త్రాగుబోతులుగా జ్ఞానము లేని వారిగా ఉన్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. జ్ఞానము లేనిటువంటి వారు ఈ విధముగా నశించిపోతారని వాక్యం సెలవిచ్చుచున్నది. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారు దేవుని రాజ్యమును చేరరని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుచున్నది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
మీలో కొందరు అట్టివారై ఉంటుని గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు ఇటువంటి వారిగా ఉన్నటువంటి మనలను దేవుడు రక్షించి ఉన్నాడు. దేవుడు నీతిమంతులుగా మార్చి ఉన్నారు, పరిశుద్ధులుగా చేసి ఉన్నారు, ఆయన రాజ్యమునకు వారసులుగా చేసి ఉన్నారు. ఇంకా ఎందరో పాపములో జీవించుచు అజ్ఞానములో బ్రతుకుచున్న వారిగా ఉన్నారు. వారందరినీ కూడా మనము రక్షించవలసిన వారిగా ఉన్నాం. హోషియా 4:6 నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. దైవికమైన జ్ఞానము లేకపోతే మనము నశించిపోతామని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. సామెతలు 1:32 జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. నాశనము నుండి తప్పించుటకు దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. క్రీస్తు అనే జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానముగా ఆయన మనకున్నాడు. ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో నిజముగా వారు నశించిపోరని వాక్యం సెలవిచ్చుచున్నది. నాశనమును నరకమును తప్పించుకుంటాము, యుగయుగములు జీవిస్తాము, నిత్య జీవమును స్వతంత్రించుకుంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము రక్షించబడి ఇతరులను రక్షించే వారిగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. జ్ఞానము గలవారే ఇతరులను రక్షిస్తారు. ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాం, ప్రజల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయుచున్నాం. ఈ విధముగా ప్రార్థనలు చేయడం ద్వారా ప్రజలను రక్షణలోనికి నడిపించగలుగుతాం. స్వార్థీకరణ చేయడం ద్వారా దేవుని ప్రేమను వారికి చూపించడం ద్వారా జ్ఞానము గలవారే ఆ విధంగా ఇతరులను రక్షిస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, జ్ఞానము గలవారు మేలు చేస్తారు. 2 జ్ఞానము గలవారు సమయమును సద్వినియోగం చేస్తారు. 3 జ్ఞానము గలవారు నశించు వారిని రక్షించే వారిగా ఉంటారు. కాబట్టి జ్ఞానము గలవారమై ఇతరులకు మేలు చేయదుముగాక, దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుందుముగాక, అనేక మందిని నిత్య నాశనము నుండి నరకము నుండి తప్పించుదుముగాక, రక్షించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నేను స్తుతిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానము గలవారు అనే దివ్యమైన అంశము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నేను స్తుతిస్తున్నాం. మీరు చేయుచున్న మేలులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అనేక మంది జీవితాలలో వెలుగులు నింపుచున్నందుకై స్తోత్రములు. ఆనంద సంతోషాలతో నీ బిడ్డలు నింపుచున్నందుకు స్తోత్రములు. వారి సమస్యలు తొలగించుచున్నందుకై స్తోత్రములు. ఎవరు అనారోగ్యం చేత బాధపడుచున్నారో వారందరినీ స్వస్థపరుచుచున్నందుకై స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను మీ నామములు ఇప్పుడే స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బిజినెస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయని, వారి రాబడిని దీవించండి. వివాహములు కాని వారికి మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయము. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు సమస్యల చేత సతమతమైపోతున్నారో వారందరి పట్ల మీరు కార్యాలు చేయండి. నీ చేతులెత్తి మమ్ములను, మా కుటుంబాలను సమృద్ధిగా దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలు ఏకీవించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈరోజు మీరు చేస్తున్న పనులలో, మీ ప్రయాణాలలో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్.